హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక పెద్ద కప్పు సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకొని వేయించుకోవాలి. కావాలంటే హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి ముందు కొంచెం నేను ఉప్పు యాడ్ చేశాను కాబట్టి రుచికి సరి చేసుకొని ఉప్పు వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాసేపు వదిలేయండి. కాసేపు ఆగి చూస్తే అందులో నుంచి కర్రీలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా ఆయిల్ రిలీజ్ అయ్యే టైంలో నేను ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను బాయిల్డ్ ఎగ్స్. అలా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేసుకొని కలుపుకోవాలి. కోడిగుడ్లకు స్పైసెస్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ కోడిగుడ్లు ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువగా ఉడికించకూడదు. కాసేపు స్పైసెస్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బాయిల్డ్ ఎగ్ కర్రీ తయారైపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా నేను చెప్పినట్టుగా రెసిపీ చేసి చూడండి. బాగుంటే నాకు కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.